జయ వీరభద్రకు సార్ నమో నమ. రాజన రాజ్యం కాదరా, రామరాజ్యం, సీతారామరాజ్యం. ధర్మానికి అన్నిటికీ విలువ సాక్షాత్తు మానవులు విలువ కాబడిన ఆయన యుగ పురుషుడు. రాముని మించిన అసలు రాముడికి ఎవరు సాటి లేరు. ఎన్ని యుగాలు గడిచినా రాముడు రాముడే. ధర్మానికి ప్రతీక ఆయన. ధర్మానికి న్యాయానికి నిస్వార్థంగా ఎట్లా సేవ చేసినాడో అందుకే ఇప్పటి వరకు కూడా జై శ్రీరామ్ అంటాం, రామరాజ్యం అంటాం. అజనరాజ్యం మేము అవినీతితో పుట్టింది. 2004లో వచ్చింది, 2024లో అంతమైపోయింది. మన డబ్బులు మనకి మనసు వీలేం సేవ చేయడము. దాంట్లో స్కాములు చేస్తున్నారు. జలయజ్ఞము, ధనయజ్ఞము, ఆరోగ్యశ్రీ అన్ని రకాలుగా ఇది నాయన. వాళ్ళు వచ్చినప్పుడు రేట్లు అగ్గి పెట్టుకుపోయింది. డబ్బు విలువ పడిపోయింది. నిత్యావసర వస్తువులు, భూమి రేట్లు రకరకాలుగా. ఇటుప్రోగో ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది. జగన్ గారికి ఆస్తులు ఎక్కడి నుంచి సమకూరినాయి? మన రాజశేఖర రెడ్డి గారు వచ్చినాకే సమకూరినారు ఆస్తులు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ఆస్తులే ఇప్పుడు ఇంకా అఖండం చేసుకున్నాడు అధికారం తీసుకొని. ఇవన్నీ ఉంటాయి. మా నాయుడు వచ్చినాడు కదా, రెవెన్యూ యాక్ట్ ద్వారా చేస్తాడు. తను పర్సనల్గా ఎవరిని ఎట్లా చేయాలో మన ఆయన తెలుసు. ఈ వ్యవస్థల ద్వారా మార్చుకోలేము. వీరభద్ర చట్టం వస్తే వీళ్ళు మాట వింటారు. వీరభద్ర చట్టం ఏమో మన ఆయన వీరబాబు వసంత వచ్చాక రుచి చూపిస్తానన్న యువకుల్ని, లయ తప్పిన స్త్రీ పురుషుల్ని, విభేదాలతో విడిపోతున్న స్త్రీ పురుషుల్ని, సమాజంలో కలప మొక్కల తయారైన వ్యక్తులను అందరినీ కలప మొక్కలను ఎరేసి వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి భారతదేశాన్ని మళ్ళీ విశ్వగురు చేసే ఎట్లా చేస్తారు మీరే చూస్తారు. భారతదేశం అంటే సాంప్రదాయం, ఉమ్మడి కుటుంబాలకు నిలయము. ఈరోజు పాశ్చాత్యుల పోకడలతో లివింగ్ రిలేషన్లు, అక్రమ సంబంధాలతో పెట్టిపోతున్నారు. ఇంకా యువకులు అంటే డ్రగ్స్ రకరకాలుగా బానిసలు అవుతున్నారు. ఇది కాదు భారతదేశం అంటే. దేవుళ్ళు తిరిగాడింది కర్మభూమి, ధర్మభూమి, పుణ్యభూమిలో మన ఆయన వీరభద్ర వీరభోగ సంత చెట్ల పరిసర మీరే చూస్తారు. జై వీరభద్ర కుస నమో నమ. హరి ఓం.